ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటనల మీద స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కడపకు రావటం కానివ్వండి, రాయలసీమల పర్యటనలు కానివ్వండి, ఏదో రాయలసీమ మీద దాడి, మా ఆత్మగౌరవం దెబ్బతింటోంది, మేము మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధానికైనా సిద్ధమంటూ కూడా కొంత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అసలు దీన్ని ఏ రకంగా చూడాలి? మళ్ళీ అంటే అన్నీ అయిపోయాయి, ఇక ఆఖరికి ప్రాంతీయ విద్వేషాలతోటి కాలం గడుపుదాం అనేటటువంటి పరిస్థితి. దీని వెనుకున్నటువంటి ఉద్దేశాలు ఏంటనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, పేరు నాని మీద చేసిన కామెంట్స్ కానివ్వండి, కొన్ని హాట్ టాపిక్ అయ్యాయి. పేరు నాని మొన్న చాలా తెలివిగా చంద్రబాబుని చాలా మంచివాడని పొగుడుతూ చేసినటువంటి కామెంట్ల వెనక ఉన్న దురుద్దేశాలను ఎండగడుతూ చేసినటువంటి ప్రయత్నం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. సో అసలు ఎలా చూడాలి పేరు నాని వైఖరి కానీ, యువతల దీనికి కౌంటర్ కానివ్వండి అనేది రెండో అంశంగా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కామెంట్స్ నిజంగానే ఆత్మగౌరవం దెబ్బతింటోందా రాయలసీమది? రాయలసీమ మీద దాడిగా చూడాలంటారా? చెప్పండి. ఇవాళ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, లేదు ఆ పార్టీలో కొనసాగుతున్న చాలామంది నాయకులు, వీళ్ళందరూ కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన నాయకులే. ఈ కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన నాయకులకి మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు అధికారంలో ఉంటే వీళ్ళు కాని నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే సహించలేని, భరించలేని నైజంతో అప్పుడు రాయలసీమ మీద ఎక్కడ లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగం పుట్టుకొస్తాయి. వీళ్ళు అధికారంలో ఉన్న రోజు ఆ రాయలసీమ గౌరవం పట్టదు, రాయలసీమ ఆత్మగౌరవం పట్టదు, రాయలసీమ అభివృద్ధి పట్టదు, రాయలసీమ ప్రజల భవిష్యత్తుకి ఏ ప్రణాళికలు రచించాలనేది పట్టదు. వీళ్ళ అధికారం, వీళ్ళ ఆస్తులు పెంచుకోవటం, వీళ్ళ స్వార్థం తప్ప ఆ రాయలసీమ ప్రజలు దశాబ్దాల పాటు తమను గెలిపిస్తున్న ప్రజల బాగోగుల గురించి ఏమాత్రం పట్టదు. మొన్న జరిగింది ఒక భయానకమైన సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా వ్యవహరించాడు అని అంటే బేసికల్గా లాయరు, ఉన్నత విద్యావంతుడు, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. అతనే స్వయంగా తన తల్లి ఎంపీపీగా ఉండగా ఆ ఎంపీపీ ఛాంబర్లో తాను కూర్చోవాలి అని చెప్పని చేసిన ప్రయత్నాన్ని అక్కడ ఎండిఓ గారు అడ్డుకుంటే, ఆ అడ్డుకోవటాన్ని సహించలేని ఒక రకమైన ఉన్మాదంతో ఎండిఓ గారిని ఆయన కార్యాలయంలోనే భౌతిక దాడికి పాల్పడి తలుపులేసి కొట్టి గొంతు మీద కాలేసి తొక్కిన సుదర్శన్ రెడ్డి మీద పోలీసులు చర్య తీసుకుంటే అది ఆత్మగౌరవ దాడి అంట. రాయలసీమ ఆత్మగౌరవ సమస్య అంట. రాయలసీమ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు అవమానిస్తున్నారు అనంట. ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? తన శాఖకి సంబంధించిన ఒక నాయకుడి మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు దాడి చేస్తే ఆ అధికారికి నైతిక మద్దతు తెలపడం తన బాధ్యత అని చెప్పని, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, మీరు ముక్కుసూటిగా వ్యవహరించినప్పుడు మీ మీద ఇటువంటి దాడులు, దౌర్జన్యాలకి గురైతే మీకు అండదండలు అందివ్వడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీకు రక్షణ కల్పించడానికి మీ వెనక ప్రభుత్వం నిలబడి మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పని ఒక సంకేతం ఇవ్వడానికి ఆయన కడప జిల్లాకి వెళ్ళారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్ళకి చట్టపరమైన చర్యలు ఉంటాయి అని చెప్పని ఒక బలమైన సంకేతం ఇచ్చారు. ఇది రాయలసీమ మీద జరిగిన దాడి అంట, రాయలసీమ వాళ్ళని అవమానించడం అన్నట. అంటే మొదటి నుంచి చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, అలాగే వైసీపీ పార్టీలో, ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకులే ఆయా సామాజిక వర్గాల నాయకులు. అదే సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు వేరే పార్టీల్లో ఉంటే వాళ్ళని ఆ సామాజిక వర్గ నాయకులుగా గుర్తించరు, పరిగణించరు. వైసీపీ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్న నాయకులే ఆయా సామాజిక వర్గ నాయకులు. వాళ్ళకి నొప్పి తగిలితే మొత్తం సమాజానికి నొప్పి తగిలినట్టు. వాళ్ళు తప్పు చేసినా దాన్ని ప్రస్తావించకూడదు, ప్రశ్నించకూడదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు. వాళ్ళు ఏం చేయడానికైనా పెట్టి పుట్టారు అన్నట్టుగా ఒక వైఖరి మొదటి నుంచి అవలంబిస్తూ వచ్చారు. అదే వైఖరిని నిన్న కూడా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల ఎంపీడీఓగా జవహర్ బాబు గారు ఉన్నారు,
అక్కడ ఎంపీపీ గారి కొడుకు సుదర్శన్ రెడ్డి, నేను ఇందాకే చెప్పినట్టుగా అతను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా వ్యవహరించిన వ్యక్తి. అతను అడ్డదారిలో ఆ పదవి దక్కించుకున్నాడు అని చెప్పని గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు అతని నియామకాన్ని తప్పుబట్టి ఆ పదవి నుంచి తొలగించిన వ్యక్తి. అంటే అడ్డదారులు తొక్కటం అనేది అతనికి వెనతో పెట్టిన విద్య. ఖచ్చితంగా అటువంటి వ్యక్తి తన తల్లి ఎంపీపీగా ఉంటే ఆ ఎంపీపీ కార్యాలయంలో తన తల్లి ఛాంబర్లో తాను కూర్చుంటాను అని చెప్పని ఆ రూమ్ తాళాలు ఇవ్వమంటే ఎండిఓ గారు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేశాడు అని చెప్పని. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు ఆయన? ఎంపీపీ గారు కొడుకే కదా, తన తల్లి ఛాంబరే కదా, మరి తాను కూర్చుంటే ఎంపీడీఓ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఖచ్చితంగా ఇబ్బందే. ఎందుకంటే అక్కడ ఎంపీపీగా ఎన్నికైంది సుదర్శన్ రెడ్డి కాదు, సుదర్శన్ రెడ్డి గారి తల్లి. ఆమెకి ప్రభుత్వం ఒక క్యాబిన్ కేటాయించుద్ది, ఒక రూమ్ కేటాయించుద్ది. అంతేగాని ఆమె చుట్టాలకి, ఆమె కుటుంబ సభ్యులకి ఆ ప్రోటోకాలు ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకే వర్తిస్తుంది తప్ప ప్రోటోకాల్ ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. ఆ ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఎంపీపీ గారి క్యాబిన్లో ఆమె కొడుకు సుదర్శన్ రెడ్డి తన మిత్రులతో కూర్చొని మద్యపానానికి పాల్పడుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాలు బార్ అండ్ రెస్టారెంట్లు కాదు. ప్రభుత్వ కార్యాలయాన్ని ఈ విధంగా వినియోగించడం ఆక్షేపణీయం అని చెప్పనే విఘ్నత ఉంది కాబట్టి ఎంపీడీఓ గారు అక్కడ అతని కీ ఇవ్వడానికి ఒప్పుకోలే. మాకే సహకరించడా, మా ఆదేశాలే పాటించడా, ఎంపీపీ కొడుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టుడిని, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా నియామకం చేపట్టబడ్డవాడిని అని చెప్పనే అహంకారంతో, అతిశయంతో ఈ ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు తన ప్రభుత్వ కార్యాలయంలో తలుపులేసి మరి ఎంపీడీఓ గారిని చితగొట్టారు, గొంతుమే కాలేసి తొక్కారు. మరి డెఫినెట్గా పోలీస్ కేసు అవుద్ది. ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద రాజకీయ నాయకులు దాడులు ఇదే మొదటిసారి అంటే కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా చాలాసార్లు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు జరిగాయి. ప్రభుత్వమే దాడి చేసింది. ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ తోటి ఏ విధంగా వ్యవహరించింది చూసాం. ఏ విధమైన అవమానకర పరిస్థితుల్లో ఆయన జీవితం ముగిసిపోయిందో కూడా చూసాం మనం. అలాగే డాక్టర్ అనితారాణి గారు, నాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారి నియోజకవర్గంలో ఆమెకు ఏ విధమైన అవమానకర పరిస్థితులు ఎదురైంది చూసాం మనం. కడప జిల్లాలో డాక్టర్ అచ్చెన్న గారు దారుణ హత్యకు గురయ్యారు. అంటే ఇన్ని దారుణ సంఘటనలు జరిగినా సరే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ ప్రభుత్వంలో కొనసాగిన 5 ఉప ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో ఉన్నాళ్ళు కూడా అరే మా ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ విధమైన దాడులు దౌర్జన్యాలు జరగటం ఏంటని ఉద్యోగుల పక్షాన నిలబడి కనీసం మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలే. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు తన శాఖ పరిధిలో జరిగిన ఒక ఉద్యోగి మీద జరిగిన దాడి పట్ల ఆయన ఆగ్రహం చెంది ఆ ఉద్యోగికి సంఘీభావం తెలపడం తన విధి అని చెప్పని ఆయన అప్పటికప్పుడు కడప వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పడం జరిగింది. కాదు, ఇప్పుడు ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా వనజాక్షి ఇష్యూని, చింతమనేని ఇష్యూని తీసుకొచ్చి ఇంకా విమర్శలు చేసేటటువంటి వైసీపీ అసలు వాళ్ళకి నైతికత ఉందా? అంటే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఏం చేయడానికన్నా మేము పెట్టి పుట్టాం, ఎవరి మీదైనా దాడు దౌర్జన్యాలు చేస్తాం. మేం చేసిన దాడుల దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తే మాకున్న అధికారంతో కేసులు పెడతాం, లోపలేస్తాం. మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మా మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పనే ఒక వైఖరి మొదటి నుంచి వైసీపీలో బలపడిపోయింది. ఆ బలపడిన నేపథ్యంలోనే మనం చూసాం కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నం ఆయన సిఏఏ కన్వెన్షన్ మరుసటి రోజు ఉంటే ఈరోజు విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీ టేకప్ చేస్తానని చెప్పని ప్రతిపక్షంలో ఉన్న రోజు విశాఖపట్నం వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని చెప్పని ఎంత వీరంగం వేసి సంఘటన చూసాం కదా మనం. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరి మీదైనా కేసులు నమోదు చేయొచ్చు, దాడులు దౌర్జన్యాలు చేయొచ్చు. కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే అది రాయలసీమ ఆత్మగౌరవం. ఇది ఈరోజే కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నుంచి చూస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారిని ఎన్నికల్లో ఓడించాలి అని అంటే వాళ్ళు ఎంచుకున్న ఒక దగ్గర మార్గం వచ్చేప్పటికీ ఆయన్ని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించడం. 1989 ఎన్నికల్లో సఫలీకృతం అయ్యారు.
కులాల సంఘర్షణ ఒక పక్క పెట్టారు, రెండో పక్క ఈ ప్రాంతీయ విద్వేషాలతోటి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఇదే పొద్దుటూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారు, ఆయనతోటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగుగంగ ప్రాజెక్టుకి నికర జలాలు కేటాయించడం లేదు అని చెప్పని. నికర జలాల వరద జలాలు అనేది అప్రస్తుతం. రాయలసీమ ప్రాంత రైతాంగ సంక్షేమం కోసం ఆలోచించి ఆయన ఒక ప్రాజెక్టు సంకల్పించారు. ప్రాజెక్టు నిర్మాణం అంటూ జరిగితే ఏదో ఒక జలాలు అంటూ రావటం మొదలైతే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. తమ ప్రాంత అభివృద్ధికి ముందుకొచ్చి నిర్మాణం చేస్తున్నా కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించి నికర జలాలు కేటాయింపు చేయలేదు అని చెప్పని నిరాహార దీక్షలు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన చాలామంది సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా రామారావు గారి పట్ల అవమానకరంగా వ్యవహరించారు. మరి తర్వాత రోజుల్లో 89లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, మరి నికర జలాలు కేటాయింపు చేశారా? 2004లో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చారు కదా, ఆయన ఏదన్నా నికర జలాలు కేటాయింపు చేశాడా? ఆయన బచావతి ట్రిబ్యునల్కి లేఖలు రాశాడు, వరద జలాల్లో వాటా అడగము అని చెప్పని. వరద జలాల మీద ఆధారపడి నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులు రాయలసీమ ప్రాజెక్టులు, వాటాని అడగము అని అంటే జలాలు లేనిదే ప్రాజెక్టులు గట్టి ఉపయోగం ఏంటి? తర్వాత ఇదే రాయలసీమకు సంబంధించిన ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా లూటీ చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిన నాయకులందరూ రాయలసీమ వాసులే. కాబట్టి ఇక్కడ తామంతా శుద్ధపోసలమైనట్టుగా తమ తప్పుల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే రాయలసీమ ఆత్మగౌరవం అని చెప్పుకోవటం 100% ఆక్షేపణీయం. ఇక్కడ గమనించుకుంటే ఈ రకమైన దాడులు చేయటం మాత్రం ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన ఎంత సమర్థిస్తున్నాడు అని అంటే, దాడి జరిగిన సంఘటన నేపథ్యంలో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన విధానం ప్రశాంతకంగా ఉందంటున్నాడు. నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తారా అంటున్నాడు. అంటే ఎలా అరెస్ట్ చేయాలో పోలీస్ డిపార్ట్మెంట్కి సూక్తులు చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, గతంలో చూసాం మనం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య గావింపబడ్డ వివేకానంద రెడ్డి గారు రాయలసీమ వాసే. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమ అంటే ద్వేషం అని చెప్తున్నాడు. ఈ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టే నాటికే చంద్రబాబు నాయుడు గారు అదే రాయలసీమ నుంచి నాయకుడిగా ఉన్నాడు. ఆయన రాయలసీమ వాసి కదా. అయినా సరే రాయలసీమ ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. 52 స్థానాలు ఉంటే 49 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. కానీ అదే రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే ఆ పథకాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల కాలంలో దాన్ని అమలేపరచాల. అలాగే కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చెయ్యని ఒక నిస్సహాయుడు, అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచే కేటాయింపు మేరకు జలాలు ఆంధ్రప్రదేశ్కు దక్కకపోతుంటే, ముఖ్యంగా రాయలసీమ క్షామపీడిత అనంతపూర్, కర్నూలు జిల్లాలకి కేటాయింపులు ఉన్న మాత్రపు నీళ్లు కూడా రాకపోతుంటే, అటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటక నిర్మాణం చేస్తుంటే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కు తలెత్తుతాయని తెలిసి కూడా తనకున్న కేసుల దృష్ట్యా, తనకున్న సెన్సిటివిటీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ కర్ణాటక ప్రభుత్వం దగ్గర కానీ కొద్ది మాత్రపు నిరసన కూడా వ్యక్తం చేయని ఒక అసమర్థ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి అయ్యున్నా కూడా, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి మాత్రం రాయలసీమ ద్రోహులు, జగన్మోహన్ రెడ్డి మాత్రం రాయలసీమ ప్రేమికుడు. కడప స్టీల్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శంకుస్థాపన జరిగితే చంద్రబాబు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి దాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నాడు. నేను చూసారా, అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు శంకుస్థాపన చేస్తున్నా, దీన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తా, 25,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పుణ్యకాలం గడిపేసి 2024 మార్చిలో మళ్ళొకసారి శంకుస్థాపన చేసి 2023 మేలో మరొకసారి శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టాడు. ఎందుకంటే ఈ రోజు దాకా ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరగల. ఈ విధమైన వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు కాబట్టి అదే రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రేమికుడు కాదు, రాయలసీమకు ద్రోహం అతని వల్ల జరిగింది అని చెప్పని రిలీజ్ అయ్యారు. కాబట్టి రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో 49 సీట్లు ఇస్తే ఈసారి కేవలం 7 స్థానాలతోటి వైసీపీ పార్టీని ఒక అవమానకర రీతిలో శిక్షించారు. దాన్ని ఓటమని కూడా చెప్పలేం మనం. ఇటువంటి పరిస్థితుల్లో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి
సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఆక్షేపణగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పరుషంగా మాట్లాడటం ఆక్షేపణగా ఉంది. కానీ సుదర్శన్ రెడ్డి ద్వారా జరిగిన దాడి అంశం ప్రస్తావించడం, అక్కడ బాధితుడిగా మారిన జవహర్ బాబు అంశం ప్రస్తావించడం, వాళ్ళ గురించి కనీస మాత్రపు పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి కూడా అతనికి నోరు రావట్లా. కానీ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నాడు. సుదర్శన్ రెడ్డి చేసిన తప్పుని ప్రస్తావించితే, ఇటువంటి తప్పుడు విధానాలను ఎంచుకుంటే కనుక చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం రాయలసీమ మీద దాడి అంటున్నాడు. రాయలసీమకు అసలు సిసలు ద్రోహం జగన్మోహన్ రెడ్డి వల్ల ఎన్ని రకాలుగా జరిగిందనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో కేంద్ర జలశక్తి శాఖ మధ్య దగ్గర ఒక సమావేశం జరిగింది. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం అంటారు, అత్యున్నత స్థాయి సమావేశం. అటువంటి సమావేశం జరిగినప్పుడు కేసీఆర్ గారి ద్వారా అక్కడ ఒక ప్రస్తావన రావడం జరిగింది. బచావత్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలని 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, 299 టీఎంసీలు తెలంగాణకి కేటాయింపు చేయడాన్ని మాకు ఆమోదయోగ్యం కాదు, ఇది మా ప్రయోజనాలకి భంగం కలిగించే నిర్ణయం అని చెప్పని కేసీఆర్ గారు ఇష్యూ రైజ్ చేసినప్పుడు తన రాష్ట్ర ప్రయోజనాలు పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు ఇచ్చిన అవకాశం అది. కేసీఆర్ గారి ప్రస్తావన తేవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్న కనీస మాత్రపు విఘ్నత ప్రదర్శించకుండా జగన్మోహన్ రెడ్డి గారు మౌన ప్రేక్షకుడిగా కూర్చుడిపోయాడు అక్కడ. దాని పర్యవసానం కేసీఆర్ గారు రైజ్ చేసిన డిమాండ్కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఈ పునఃపంపిణీ అంశాన్ని పరిశీలించండి, నిర్ణయం తీసుకోండి అని చెప్పని అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని నోటిఫై కూడా చేశారు. ఒకవేళ కేసీఆర్ గారి డిమాండే పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్కు ఉన్న 511 టీఎంసీలని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య సమభాగాలుగా పంచాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 106.5 టీఎంసీల జలాలు నష్టపోద్ది. ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతం. ఆ మాత్రపు కనీస విఘ్నత లేకుండా తన పట్ల అంతటి ప్రేమ కనపరిచిన రాయలసీమ రైతాంగం పట్ల కనీస మాత్రపు బాధ్యత లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తన నిరసన కూడా తెలియజేయాలి. మినిట్స్లో ఆయన స్పందనే వ్యక్తం కాని పర్యవసానం గత సంవత్సరం జరిగిన తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల మనోభిప్రాయాలు తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆ నిర్ణయాన్ని తెలియజేస్తూ నోటిఫై కూడా చేశారు. అంటే రాయలసీమకు అన్యాయం జరుగుతున్న నోరెత్తని జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ రైతాంగ శాశ్వత ప్రయోజనాలు పణంగా పెట్టబడుతున్న నోరెత్తని జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాయలసీమ ద్రోహిగా ప్రజలు భావించారు కాబట్టి, పరిగణించారు కాబట్టి ఇంత ఘోరవటంను ఎదుర్కోవడం జరిగింది. ఇవేమీ ఆ రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి తెలియనట్టు అక్కడ ఒక జరిగిన సంఘటనలో బాధ్యుడిని అరెస్టు చేయడమే నేరంగా, బాధ్యుడికి హక్కులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది. కానీ బాధితుడు కూడా అదే రాయలసీమ అయినా సరే అతనికి హక్కులు ఉండవు, అవమానాలు ఉండవు. ఎందుకంటే అతను దళితుడు కాబట్టి. ఇక్కడ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వాళ్ళ పార్టీ వైఖరి, వాళ్ళ నాయకుడి వైఖరిని సమర్థిస్తూ మా విధానాలే కరెక్ట్ అని చెప్పుకుంటున్న ఈ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వైఖరి చూస్తే మన గతంలో ఇతని ద్వారానే జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారిస్తున్న సందర్భంగా ఇతను మీడియాలోకి వచ్చి అవినాష్ రెడ్డి అంతటి అమాయకుడు ఇంకొకళ్ళు లేరు, చాలా మంచివాడు, చాలా చిన్న పిల్లవాడు, అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారు అని చెప్పని ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఒక హత్య కేసుకు సంబంధించి సిబిఐ సమగ్రంగా విచారించి అవినాష్ రెడ్డి పాత్ర నిర్ధారణ చేస్తుంటే సిబిఐని తప్పుపట్టారు, సిబిఐ అధికారుల మీద దాడులకు పాల్పడ్డారు, సిబిఐ అధికారుల మీద పోలీసు కేసులు పెట్టారు. ఆ రోజు తమ జోలికి వస్తే ఎవరినైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా మేము ఇదే విధంగా భయకంపితులు చేస్తామని చెప్పని ఒక వైఖరి బాహాటంగా ప్రదర్శించిన వైసీపీ పార్టీ, రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వంటి నాయకులు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సంఘటన జరిగితే వెంటనే రెస్పాన్స్ ఇచ్చి ఆ కన్సర్న్డ్ బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి అండగా ఉంటూ దోషులను చట్టం ముందు వాళ్ళు చేసిన తప్పేంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని రాయలసీమ హక్కులుగా ప్రస్తావిస్తున్నారు. 100% ఈ హక్కుల మాటన, ఈ ఉద్యమాల బెదిరింపుల మాటన చలిగాసుకోవాలి అని చెప్పని
వైసీపీ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు ప్రయత్నం చేసినా అటువంటి మోసపు ప్రభావంలో మరొక్కసారి పట్టడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరు అనేది మొన్నటి ఎన్నికల్లో ఒక స్పష్టత వచ్చింది. గత ఎన్నికల్లో 49 స్థానాలు కట్టబెట్టిన రాయలసీమ ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేసిన ఈ ఫలితాలు చూసైనా సరే వైసీపీ నాయకత్వంలో కొద్దిపాటి మార్పు వస్తుందేమో అనుకుంటే వాళ్ళు ఎదురుదాడి చేయటమే లక్ష్యంగా వాళ్ళ రాజకీయ విధానాలు కొనసాగిస్తున్నారు. 100కి 100 పాళ్ళు వీటిని స్వాగతించడానికి భరించడానికి రాయలసీమ వాసులు కూడా సిద్ధంగా లేరనేది వాస్తవం. ఇటువంటి ఈ అతివాసాలత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో పౌర సమాజం స్వీకరించదు, భరించదు. రైట్. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూ, ఆయన ప్రెస్ మీట్ అయితే తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి, ఆనందపడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారంటే వాళ్ళ వైఖరి ఇలా ఉంటుంది అని తెలివిగా తిప్పికొట్టే ప్రయత్నం చాలా బాగా చేశారని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? పేరు నాని ప్రెస్ మీట్ కానీ ఆయన చెప్పిన మాటలు కానివ్వండి, దాని వెనక అంతరార్థం ఏమనుకుంటున్నారు అసలు మీరు? పేరు నాని గారు నేను చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసుకుంటున్నా అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటి అంటే, మనకు ఒక సామెత ఉంది, రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదనే అని అంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు మహిళలను వేధింపులకు గురి చేయరు అని చెప్పని ఆయన ఇచ్చిన సర్టిఫికెటు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మహిళలను వేధింపులకు గురి చేస్తారు అని చెప్పని గత 2 రోజులుగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ పేరు నాని గారికి ఒక కంపల్షన్ క్రియేట్ అయ్యి ఉంది. ఇవాళ వాళ్ళు చేసిన దొంగతనం బాహాటంగా ఎక్స్పోజ్ అయింది. సమాజానికి, మీడియాకి, తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా తెలియటానికంటే ముందుగానే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటులో జరిగిన లోటుపాట్ల గురించి తనకి విచారణ జరగబోతుందని తనకు సమాచారం ముందుగానే అందటంతో తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముందుగానే జాయింట్ కలెక్టర్ని అప్రోచ్ అయ్యి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి మా సొంత గోడౌన్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి లీజుకి ఇచ్చున్నాం కాబట్టి ఆ లీజుకి ఇచ్చున్న గోడౌన్లో బియ్యం కొలతల్లో అక్రమాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి మేము నష్టపరిహారం కట్టేస్తామని చెప్పని లెటర్ ఇచ్చారు. మీరు దొంగతనం చేయలే, మీరెందుకు నష్టపరిహారం కట్టాలి? మీరేం చెప్తున్నారు? వే బ్రిడ్జిలో సాంకేతికంగా లోపాలు ఉండటంతో కొలతల్లో తేడాలు వచ్చినాయి అంటున్నారు. నిజమే, ఒకవేళ వే బ్రిడ్జిలో తేడా ఉంటే 50 కిలోలు ఉండే బ్యాగ్ 46 కిలోలు 54 కిలోలు వస్తుంటే అర్థం చేసుకుందాం. అందుకని బ్యాగుల సంఖ్యలో తేడాలు రావుగా. ఇప్పుడు అక్కడ 7,700 బస్తాల బియ్యం మాయమైనవి. వెయిట్ ఎంత అనేది తర్వాత సంగతి. అంకెందుకు తేడా వచ్చింది? నీ కొలతల్లో తేడా రావాలి. వస్తే అంకెలు తేడా వచ్చినాయి అనంటే బ్యాగులకు బ్యాగులు లేపేస్తేనే అంకెల తేడాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఎవరు లేపారు అనేది ఆయనకు తెలుసు. అయినా సరే వాళ్ళ ద్వారా జరిగిన తప్పుని కడిగేసుకునే ప్రయత్నం చేశారు, పెనాల్టీ పే చేసి. కానీ సాంకేతికంగా తన భార్య పేరు మీద గొడవలు ఉండటంతో కేసు ఆమె మీద నమోదు కావడంతో ఆమెని పరారీ చేయించారు. ఇప్పుడు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటాడుతుంది కాబట్టి తప్పించుకోవడానికి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని సీన్లోకి లాక్కొచ్చి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని వేధింపులకి గురి చెయ్యరు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్గా మొహాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో నేను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. నిజమే, మరి మహిళల జోలికి వెళ్ళకూడదు. మరి మీరేం చేశారు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న మహిళల మీద కేసులు నమోదు చేశారు కదా. మరి ఆ రోజు వాళ్ళ మహిళలు అనేది గుర్తురాలేదా? అంటే వైసీపీలో ఉన్న మహిళలా? అంటే వైసీపీలో నాయకులు సతీమణులే విక్టిమ్సా? ఎంత జుగుసాకరంగా. ఇక్కడ ఒక 3 కేసు రిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం. రంగనాయకమ్మ గారు, ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి కాదు. వైసీపీ పార్టీకి ఏం తీవ్రమైన పోటీదారు కూడా కాదు. ఒక సాధారణ మహిళ, ఒక వ్యాపారం చేసుకునే మహిళ, అది కూడా 70 ఏళ్ల వృద్ధురాలు. ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు
ఆమె మీద కేసు పెట్టారు, విచారణకు పిలిచారు. తర్వాత తెనాలికి సంబంధించి బొల్లినేని జ్యోతి అని, జోశ్రీ బొల్లినేని అని ఉంటుంది ఆ అమ్మాయి అకౌంట్ నేమ్. ఆ అమ్మాయి వైసీపీకి ఎగనెస్ట్గా ఒక పోస్ట్ పెట్టిందని చెప్పని ఆడపిల్లని అరెస్ట్ చేశారే, సిఐడి కార్యాలయానికి విచారణకు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారే. మరి ఆ రోజు అమ్మాయి మహిళ అనేది తెలియలేదా? ప్రస్తుత శాసనసభ్యురాలు గతంలో వైసీపీ హయాంలో తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అఖిలప్రియ గారి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు కదా. వంగలపూడి అనిత గారు ప్రస్తుత హోంమంత్రిని, ఆమె పులివెందుల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ అత్యాచారానికి గురై హత్య గావింపబడితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే ఆ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారే. మరి ఆ మహిళ కాదా? ఇవాళ పేరు నాని గారి సతీమణి జయసుధ గారి దగ్గరికి వచ్చేప్పటికే మహిళలు అని గుర్తుకొస్తున్నారా? మరి రాష్ట్రంలో మిగిలిన నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతెందుకు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు కదా. శైలజా కిరణ్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఎంత జుగుత్సాకరంగా రాజకీయాల్లోకి రావటమే నేరం అన్నట్టుగా, అది జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులకు ఉండటమే పాపం అన్నట్టుగా టీడీపీ అలాగే జనసేన పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాళ్ళని ఎంత ఘోరంగా అవమానిస్తూ పోస్టులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించి ఆయన పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు అని చెప్పని, విమర్శిస్తున్నారు అని చెప్పని ఎటువంటి భాషతోటి శర్మిల గారిని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయించారు. ఆ రోజు శర్మిల గారు మహిళ కాదా? సాక్షాత్తు వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు తనను విమర్శించడానికి జీర్ణించుకోలేక చంద్రబాబుతో కొల్లుడైంది అని చెప్పని ఆమె కట్టుకున్న చీర రంగు గురించి కూడా బహిరంగ సభల్లో ప్రస్తావించాడు కదా. ఆ రోజు మహిళల గౌరవం గుర్తుకు రాలేదా? మహిళల భద్రత గుర్తుకు రాలేదా? తన చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారు తన తండ్రి హత్యకు గురైతే ఆ హత్య కేసు విచారణ వేగవంతంగా జరగాలి, అసలు సిసలు సొత్తదారులు పాతదారులు అరెస్ట్ కావాలని చెప్పి ఆమె పోరాటం చేస్తుంటే ఆమె మీదే కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారే. కాబట్టి ఇక్కడ మహిళల గురించి, మహిళల గౌరవాల గురించి వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ మాట్లాడుతుంటే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా స్పందించడంలో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనలో ఆవేదన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల చాలా వేధింపులకు గురైన కుటుంబం, ఆయన కొడుకుని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ లేవనెత్తుతున్న ప్రశ్నలు అర్థవంతమైన ప్రశ్నలు. వైసీపీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్లే కాదు, ప్రతిపక్షంలో ఉన్న మహిళలకి కూడా ఏ విధమైన పరిస్థితులు ఎదురయ్యాయో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పడం జరిగింది. 100% పేర్ని నాని ఇవాళ తన సతీమణిని మహిళ అని చెప్పని చూపిస్తున్న పేరు నానికి మరి మహిళ పేరిటున్న గోడౌన్లని, ఆ గోడౌన్లో బియ్యం అక్రమాలు పాల్పడితే రేపు రోజున ఏదైనా విచారణ జరిగితే ఆ రోజు ఇబ్బంది పడే తన సతీమణి అని చెప్పని తెలీదా? ఇవాళ అగ్రిమెంట్ ఆమె పేరు మీద ఉంది, ప్రాపర్టీ ఆమె పేరు మీద ఉంది. మరి ఆ ప్రాపర్టీలో ఉన్న బియ్యం అవకతవకలకు పాల్పడే నిమిషాన్ని ఆ విఘ్నత ప్రదర్శించాల్సింది. రేపు రోజున మనకు అధికారం దూరం అయితే, రాబోయే ప్రభుత్వం దీని మీద విచారణ జరిపితే, ఈ లొసుగు బయటకు వస్తే నా సతీమణి ఇబ్బంది పడుతుందనే కనీస మాత్రపు విఘ్నత ప్రదర్శించినట్టయితే ఇటువంటి కకృతి పనులకు పాల్పడేవాళ్ళు కాదు. ఇక్కడ కూడా కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే, ఇలా వదిలేస్తే రేపు దీన్ని ఆసరాగా చేసుకొని, దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన పేరుతో కాకుండా తన ఇంట్లో ఆడవాళ్ళ పేరు మీద అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎలాగూ అరెస్ట్ చర్యలు తీసుకోరు, అలాంటి సాహసం కూడా ప్రదర్శించాలని చెప్పేసి ఒక బరితెగింపు వచ్చేస్తే కొత్త ఐడియా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం అని కూడా కొన్ని కామెంట్ అయితే వస్తున్నాయి. అలా అని మహిళలను అరెస్ట్ చేయమని, మహిళలను ఇబ్బంది పెట్టమని ఉద్దేశం కాదనుకోండి, కానీ ఇది కూడా ఒక కొత్త ఐడియాకి దారితీస్తుంది కదా అని. ఇక్కడ సాంకేతికంగా బాధ్యురాలు జయసుధ గారే. ఆమె ప్రభుత్వంతో లీజ్ అగ్రిమెంట్లో ఉన్నారు, గోడౌను ఆమె పేరిటే ఉంది, ఆమె పేరిటున్న గోడౌన్లో బియ్యం మాయమయ్యాయి. ఇప్పుడు పేరు నాని గారు వచ్చి అడ్మిట్ అవ్వాలి. ఒప్పందం నా సతీమణి పేరిట ఉంది వాస్తవమే, కానీ బియ్యం మాయం చేసింది ఆమె కాదు, మేం చేసావు, నేను నా కొడుకు చేసావు అతను అడ్మిట్ అవ్వాలి. ఎందుకంటే మా వల్ల తప్పు జరిగింది అని చెప్పి అతనే సుమోటోగా జాయింట్ కలెక్టర్కి లేఖ రాసి
₹1,72,00,000 ఇప్పుడు ఆల్రెడీ డీడీలు తీసి సబ్మిట్ చేస్తున్నాడు కాబట్టి మేము మాయం చేశామని ఆల్రెడీ అడ్మిట్ అయ్యాడు. ఆ అడ్మిట్ అయిన నేపథ్యంలో ఇందులో నా సతీమణి ప్రమేయం లేదు, ఈ తప్పుకి పాల్పడింది నేను అని అతను అడ్మిట్ అయితే పోనీ అప్పుడు ఆమెని కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ మహిళనే కారణంతో జయసుధ గారిని ఎక్స్క్యూజ్ చేస్తే మంత్రి హోదాలో ఉన్న రోజా గారి మీద ఆడుదామాంధ్ర నిధులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, తిరుమల దర్శనాలకు అవకతవకలకు పాల్పడ్డ ఆరోపణలు ఉన్నాయి, తిరుమలలో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి కేటాయించిన టికెట్ల విషయంలో అంటే దర్శనపు టికెట్ల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. తర్వాత పులివెందుల క్లబ్ భవనాన్ని కొనుగోలు చేయించిన అంశంలో ఆరోపణలు ఉన్నాయి. ఋషికొండ విషయంలో 452 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. మరి వీటి మీద విచారణ జరపాల్సి వచ్చేటప్పటికి ఆమె కూడా నేను మహిళను కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయమని చెప్పని అడిగితే ఆమె హయాంలో జరిగిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరపకుండా ఆపుతారా? కాబట్టి మహిళ కాబట్టి ఎక్స్క్యూజ్ చేయాలనేది 100% తప్పు. మహిళ తప్పు చేసిందా చేయలేదనేది విచారణలో నిర్ధారణ అవుతుంది. తప్పు చేస్తే మహిళ అయినంత మాత్రాన్ని ఉపేక్షించాల్సిన నెస్టీ లేదు. తప్పు చెయ్యనప్పుడు మహిళ కాబట్టి అని చెప్పని కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు ప్రభుత్వం. 100% ఆమె ప్రమేయం లేదు అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత పేరునానిది. ఇక్కడ జరిగింది తప్పు అని అతనే అడ్మిట్ అయి ఉన్నాడు. ఆ తప్పుకి ఆమె బాధ్యురాలు కాదు, నేను నా కొడుకు బాధ్యులు అని చెప్పని అతనే కన్ఫెస్ అయితే ఆమె డెఫినెట్గా కాపాడబడుతుంది. మరి ఆ చొరవ పేరునాని వైపు నుంచి చూపానండి మొట్టమొదటి చూద్దాం.